అమీర్పేట కోట ఇవ్వండి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్ కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ పెట్టింది మేమే కదా. టికెట్ 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 టికెట్. గాంధీ బొమ్మ కోటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా? బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైలు నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గొళ్ళకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం నాశనం అయిపోతుంది. అంటే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? కుక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబేక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపు. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. టికెట్ తీసుకున్నావా? కుదరదా? బస్ స్టాప్ లోనే ఆపుతాం. సార్ అర్జెంట్ అండి, కొంచెం బస్ ఆపండి సార్ ప్లీజ్. ఇదేనా కార్పొరేషన్ వ్యాన్ అనుకుంటున్నావా? సిటీ బస్సు బస్ స్టాప్ లోనే ఆగుద్ది. అయితే ఆపరా? ఆపను. ఆపవా? ఏంటి అడుగుతున్నావు? ఏంటి ఆపను? ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటున్నాను. బస్ స్టాప్ లో ఎక్కువైపోయి. ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను, అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళాను రా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్ లేదురా. మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా ఆ అమ్మాయినే చూసావా? అరే అవునన్నా కదా. చాలు, ఈ క్లూ చాలు. ఏ సెంటర్ అయినా సరే వెతికి పడుకోవడానికి పదండి. రండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట ఆలుకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి? ఎక్కడో అలూకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పేలడంలా ఇది అంతే. అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్. మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ ని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. రై మామా, నీ టేస్టే టేస్టా. కష్టపడితే పట్టావు గానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈలోగా నువ్వు ఊహలో విహరించు. పదండ్రా పోదాం. ఓకే మామా, ఎంజాయ్. కనిపెట్టేశాం. నిజంగా నువ్వు వెళ్ళి లవ్ చేయడమే ఆలస్యం. చాలా థ్యాంక్స్ రా. అడ్రస్ ఎక్కడ? జూబ్లీ హిల్స్ లో. లక్షణమైన ఇల్లు, విలక్షణమైన మనుషులు. అమ్మాయి సన్నగా అరనవ్వి నవ్వగా కుర్రాలే పిచ్చికి భజన పడ్డారే. రెండిడ్లుంటాయి అమ్మా, కస చెట్లుంటాయి. ఏంట్రా మీ గొడవ? ఇల్లు రైతు బజార్ అయిపోయింది. ఎంతసేపు నాకులతో ఉండాలి? కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. ఏనుగులు కాదురా ఎదవా, ఎలుకలు అనాలి. ముందు ఎలకలే, లేట్ అయ్యేసరికి ఏనుగులయ్యాయి. ఆహా. కాంతామణి కాఫీ 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 కాఫీ. ఏంట్రా ఈ గొడవ? ఏంటండి, ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా? ఆయన పొద్దున్న లేచి తెగించి 6 డజన్ సార్లు తాగారు. ఏముందా కాఫీలో? దరిద్రం. ఎంత మాట? కాఫీని తింటావా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. థ్యాంక్ యూ.
ఇట్స్ ఓకే. ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయే భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. అమ్మా ఆకలేస్తుందమ్మా, రామ్మా. నాన్న అమ్మా రామ్మా, నాకు ఆకలేస్తుందమ్మా, నాకు ఆకలేస్తుందమ్మా. ఆ ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మొత్తాన్ని. ఓహో ఎలా ఇచ్చాను? తినండి. అమ్మా నాకు తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను, అమ్మలా తినిపిస్తాను. మాతా నానా పాలు. ఏ నానా? పాలు. ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. దా, 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 దా. దా, దా, దా. ఏయ్, ఏంటి పడుకో పడుకో. పడుకో. దా, దా, ఏంటి? దా. ఏంటి పడుకోవడం ఏంటి? తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఆ? ఏంటి అమ్మ ఏంటి అమ్మ అమ్మ. అలా పాలిస్తావా నాకు? దా, తల్లివి దా, కదా దా, మరి నువ్వు. దా. ఇస్తావే? అలాగే ఇస్తావు పాలు. ఎక్క వేషాలు వేస్తున్నావా? చంపేస్తాను నిన్ను. అయ్యయ్యో. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి చిమ్డాలిస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, గర్భగుడికి వెనకాలండే ఈ గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట. అందుకే ఈ గోడను తాకితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట. అడగకపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి. ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, దండం పెట్టుకో. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైంది? తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు. అందరూ ఇలాగే చేస్తున్నారుగా. అదే తప్పు. పంతులు గారు శటకోపం పెడతారు. శటకోపం అంటే ఏంటి? దేవుడు పాదాలు. మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా, అది పాపం కదా. 10 ఏళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన. నువ్వు మామూలు మనిషివి కాదు, మహామేధావి, మహాజ్ఞానివి. ఈ ప్రసాదం తీసుకో నాయన. స్వామి, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఇవ్వండి. మేడం మేడం, 1 సెకండ్. ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు? అరటిపండు ముక్క, కొబ్బరి చెక్క. చెప్పిన సూక్తులు చాలు, వెళ్ళి పని చూసుకో. బాగా బుద్ధి చెప్పావు స్వప్న. నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు. రకరకాల రోమియోలుంటారే, వీడిది ఇదో టైపు. కొంచెం తప్పకుండా బాబు. ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారు, అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు, నన్నే మోసం చేయాలని చూడక కూర్చా. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల కొట్టింది ఈడే కదా. చెప్తాను, ఇవాళ నీ కళ్ళ జల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. టికెట్ నువ్వా? ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి కాదు, మరి కొత్త విగ్రహం దగ్గరికి. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు, ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా, నేను తట్టుకోలేకపోతున్నాను. కాదు, నాకు తెలియగలుగుతాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయిరా? మీరు చెప్పండి సార్. ఒకటే కదా సార్, ఒకటే కదా. అది ఎక్కడ ఉందండి? హుసేన్ సాగర్ లో కదా. విన్నావా? మాలాంటి అమాయకులందరికీ చెవుల్లో పువ్వులు ఎట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని దగ్గరికి తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఏ బుద్ధుడి దగ్గరికి రా?
ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరకా, లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరకా, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా, నీలాంటి ఎదవల ఎదవ పనులు చేస్తారా సంజీవయ్య పార్కు అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా, నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరకా, ఎక్కడికి ఇమ్మంటావురా? అయ్య బాబాయ్, ఇన్ని చోట్ల నుండి చూస్తే పొద్దు విగ్రహం కనపడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. తెలియదు కూడా చెప్పనా? చెప్పు చెప్పు. ఏ డ్రైవర్ బస్ ఆపు. ఇస్తే నీ పోవడం ఏంటి? నువ్వు తోచేస్తావు అంతే కదా? అక్కర్లేదు, నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం అయితే చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్పుకో బాబు, ఆడ అక్కడ ఉండగానే దిగిపోతాను. హాయ్ స్వీటీ.